ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం పంచభూత చికిత్సలు వాటి లాభాల గురించి తెలుసుకోబోతున్నాం. సో వాటి గురించి మనకి ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద న్యాచురోపతి నిపుణులు డాక్టర్ విశ్వనాథం గారు ఉన్నారు. వారితో కనుక మీరు మాట్లాడి మీకు ఉన్నటువంటి సందేహాలు కావచ్చు, సమస్యలకు కనుక ఎటువంటి సలహాలైనా సూచనలైనా కావాలి అనుకుంటే మీరు కాల్ చేయవలసిన నెంబర్ 04066002333. మరి మరిన్ని విషయాలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సో డాక్టర్ గారు, పంచభూత చికిత్సలు అని అంటున్నారు కదా, అందులో వాయు చికిత్స గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మరి వాయు చికిత్స అంటే ఏంటి? దీన్ని ఏ చికిత్సలకంటే ఏ ఏ నొప్పులకి వాడతారంటారు? వాయువు, గాలి, గాలిని మనము ప్రతిదానికి ఉపయోగించుకుంటున్నాం. గాలి లేనిది బతకలేము మనం. అదే ప్రాణవాయువు అంటున్నాం. అయితే చికిత్స రూపకంగా వచ్చేసరికి మన శరీరాన్ని వాయువుకు ఎక్స్పోజ్ చేస్తే వాయు స్నానం అంటాం. అంటే శరీరాన్ని వాయువుకు ఎక్స్పోజ్ చేయాలి. చేస్తే ఈ ఇమ్యూనిటీ శక్తి అనేది పెరుగుతుంది. చర్మానికి తట్టుకునే శక్తి. చలిగాలులు వీచినా, ఎండగాలులు వీచినా, ఏ గాలులు వీచినా ఇది తట్టుకునే శక్తి ఏర్పడటానికి రోజు కొంత సమయం మనం గాలికి ఎక్స్పోజ్ చేయాలి. అదొకటి. అది వాయు స్నానం. అంతేకాకుండా ప్రాణాయామము అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా కూడా ఈ వాయు చికిత్స మనం పొందొచ్చు. అంటే ప్రాణవాయువును మనం కావలసినంత తీసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రాణవాయువు మనం లోపలికి తీసుకుంటామో అపానవాయువు బయటికి వెళ్ళిపోతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. బొగ్గు పులుసు వాయువు అంటే చెడు వాయువును బయటికి నెట్టేస్తున్నాము, మంచి వాయువును మనం లోపలికి తీసుకుంటున్నాము. ఇది నిరంతరంగా మన శరీరంలో జరుగుతూనే ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు ఇదే పని చేస్తూనే ఉంటాయి. రక్తం ప్రాణవాయువుతో కూడుకొనే ఉంటుంది. అందులో వాయువు కలిసినప్పుడే దానికి సంచలనం అంటే మూమెంట్ వస్తుంది. వాయువు లేనిది ఏ అవయవానికి మూమెంట్ రాదు. శరీరంలో ప్రతి అవయవం వాయువుతో లింక్ ఉన్నది. వాయువు ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. వాయువు ఆగిపోయిందే అన్నీ స్తంభించిపోతాయి ఎక్కడెక్కడ. కాబట్టి దాన్ని మనం ప్రాణాయామం రూపకంగా మనం చాలా వాడుకుంటున్నాం. ఇప్పుడు ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి రెండు చూసుకుందాం. మనం చక్కగా కూర్చొని గాఢ శ్వాస తీసుకోవడం, గాలిని నింపుతున్నాము, మళ్ళీ వదిలేస్తున్నాము. నింపినప్పుడు మంచి గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వచ్చినప్పుడు చెడు గాలి అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఈ ప్రకారంగా ఊపిరితిత్తులు మనం శుద్ధి చేసుకుంటున్నాం. ఊపిరితిత్తులు శుద్ధి ఒకటే కాదు, జర సమయం దానికి ఎక్కువ వెచ్చించినట్లుంటే ఆ మంచి వాయువు మొత్తం రక్తంలో కలిసిపోతుంది. శరీరం మొత్తం ప్రతి అవయవానికి సప్లై అవుతుంది. ఉదాహరణకు మన కీళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, అంటే చెడు వాయువు కీళ్ళల్లో చేరినప్పుడు దానివల్ల నొప్పులు వస్తుంటాయి మనకు. దాన్ని కూడా క్యూర్ చేసుకోవాలంటే ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. శుద్ధి చేసుకోవడం అన్నట్టు. అంటే ప్రాణాయామం చాలాసేపు మనం తీసుకుంటూ పోయిన కొద్దీ ప్రతి అవయవానికి ప్రాణాయామం సప్లై అవుతుంటుంది. అక్కడ శుద్ధి చేస్తూ వచ్చేస్తుంది అనమాట. శుద్ధి జరిగితే ఆరోగ్యవంతమవుతుంది. శుద్ధి లేకుండా మనం వదిలేసామనుకోండి అనారోగ్యంతో కూడుకొని ఉంటుంది. రోజు రోజు అది క్షీణించిపోతుంటుంది శరీరంలో ఏ అవయవం కానీ. కాబట్టి వాయువుని ఈ రూపకంగా మనం వాడుకోవచ్చు. దాంట్లో మనం డీటెయిల్ పోవాలన్నప్పుడు మనం థెరపటిక్ లైన్ చాలా మనం చూసుకోవచ్చు. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకమైన ప్రాణాయామం మనం చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఈ వాయు చికిత్స అనేది ఎలా ఉంటుంది అంటారు? అంటే ఓపెన్ ఏరియాలోనే చేస్తారా, ఎలా ఉంటుంది? ఇది ఓపెన్ ఏరియాలో చేసేది వాయు చికిత్స. అంటే వాయువుని ఎక్స్పోజ్ చేయడం. అవును. ఇక మిగతాదంతా ఇప్పుడు మనం ప్రొద్దున లేచిన మొదలు రాత్రి వరకు రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేసుకుంటారు, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేసుకుంటారు, పని చేసుకునేవాళ్ళు పని చేసుకుంటారు, ఆసనాలు వేసేవాళ్ళు ఆసనాలు, ఇట్లా రకరకాలుగా మూమెంట్ జరుగుతూనే ఉంటుంది. మూమెంట్ జరిగినప్పుడు మనం తీసుకుంటూనే ఉంటాం, గాలి వదులుతూనే ఉంటాం. అయితే ఓపెన్గా చేసిన వాళ్లకు ప్రాణవాయువు ఎక్కువ లభిస్తుంది. ఈ మొత్తం బంధించి ఉన్న గదులలో చేస్తే ప్రాణవాయువు తక్కువ ఉంటుంది, సరిపోదు. అది అప్పుడు ఏం జరుగుతుంది, మనం వదిలిన గాలి మనమే పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు లాభాలు ఎక్కువ ఉండవు.
బహిరంగంగా చేసిన దానికి లాభాలు చాలా ఉంటాయి. అందుకోసం వాకింగ్ చేసేవాళ్ళు చాలా మటుకు పార్కులలో వెళ్ళేసి వస్తారు, అవును. బయటికి దూరంగా వెళ్ళేసి వస్తారు. అయితే పొల్యూషన్ లేని జాగా ఉంటే చాలా మంచిది. చెట్లు చేమలు ఉన్న జాగాలు చాలా ఉపయోగపడుతుంది. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్ చేసుకొని ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు ఇస్తుంది కాబట్టి అక్కడ వీళ్ళు వదిలేసిన గాలంతా తీసుకుంటుంది, మళ్ళీ ప్రాణవాయువు ఇస్తూ ఉంటుంది. ఓకే. కాబట్టి అలాంటి స్థలాల్లో మనం వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ప్రాణాయామం కానీ, ఆసనాలు కానీ మనం చేసుకోవాలి. అలా చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో అలాగే ఈ వాయు చికిత్స వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయంటారు? ఓపెన్ ఏరియాలో చేస్తే బెటర్ అంటున్నారు. అవును. మరి కొన్ని సమస్యలకి ఈ చికిత్స కనుక తీసుకుంటే వాయు చికిత్స లాభాలు పర్ఫెక్ట్గా ఉంటాయంటారు? ఉపయోగాలు అవి కూడా ఉంటాయి. అంటే వాళ్ళ స్థితిని బట్టి ఇప్పుడు వ్యాధి ఎంత ముదిరింది అనేది ఉంటుంది. వ్యాధి ప్రారంభ దశలో ఉంటే మెల్లమెల్ల తొందరలోనే తగ్గిపోతుంది. ముదిరిన దానికి చాలా సమయం తీసుకుంటుంది. దానికి ఇతర చికిత్సల సాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇతర చికిత్సలు అంటే మర్దన చికిత్స ఉంటుంది, వ్యాయామ చికిత్స ఉంటుంది, ఇవన్నీ చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఆహార చికిత్స, ఆహారంలో పథ్యం చేసుకుంటే ఇవి చేసినట్లుంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం జీవిస్తున్నదే పొల్యూషన్లో జీవిస్తున్నాం నిజంగా చెప్పాలంటే. బయటికి ఒక్కసారి వెళ్ళేసి వచ్చామనుకోండి, డీజిల్, పెట్రోలు ఇవన్నీ కాలిన గాలి చాలా నిండిపోతుంటుంది. దాన్ని మనం పీల్చినట్లుంటే ఒక్కసారి పీలుస్తే 2 సిగరెట్లు తాగిన దాంతో సమానం. ఇప్పుడు ఎంతోమంది క్యాన్సర్ వస్తుంటుంది. సిగరెట్ తాగిన వాళ్ళకు వస్తుంది, తాగని వాళ్ళకు కూడా వస్తుంది. నాకేం మంచి అలవాట్లు ఉన్నాయి కానీ చెడు అలవాట్లు ఏమి లేవు, నాకు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ వస్తుంది అక్కడ. కానీ ఇలాంటి తెలియకుండా మనం జరిగిపోతున్నాయి. సో దాన్నే కొంతమంది ప్లస్ పాయింట్గా తీసుకుని తాగకపోయినా వాడికి ఆరోగ్యం బాగాలేదుగా, తాగితే నేనేంటి అనేటువంటి జనాలు కూడా చాలా మంది ఉన్నారు. పాజిటివ్గా వాళ్ళు పాజిటివ్గా చెప్పుకుంటారు, కానీ తెలియకుండా జరిగిపోతున్నది అది. అవును, ఆ పొల్యూషన్ వల్ల. కాబట్టి రోజు మనం ఆ పొల్యూషన్లో తిరుగుతున్నందుకు ఏ రోజుకి ఆ రోజు దాన్ని న్యూట్రల్ చేసుకోవాలి మనం, తప్పదు. అంటే మనం మన శరీరంలో వెళ్ళిపోయింది మళ్ళీ బయటికి నెట్టేసేయాలి మనం. నెట్టేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము, లేకపోతే రోజు అనారోగ్యం పాలైపోతుంది. కాబట్టి రోజు ప్రాణాయామం కంపల్సరీ చేయాల్సిందే. అది నియమం పెట్టుకోవాలి. అది కూడా సమయం ఎలా కేటాయించుకోవాలంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్త సమయం కేటాయించుకోవాలి. బ్రహ్మ సంచారం అంటాం. బ్రహ్మ సంచారం అంటే ఇదే వాయువు, ప్రాణవాయువుని బ్రహ్మం కిందికి మనం లెక్కేస్తున్నాం. ఉదయం ప్రశాంత సమయం ఉంటుంది, ప్రశాంతమైన గాలి ఉంటుంది, పొల్యూషన్ ఉండదు. అంటే వెహికల్స్ ఎక్కువ తిరగవు కదా, పొల్యూషన్ ఉండదు, జనసంచారం కూడా ఎక్కువ ఉండదు. కాబట్టి ఆ సమయం కేటాయించుకోవాలి మనం ప్రాణాయామం చేసుకోవటానికి. మనం ఇంట్లో కూర్చొని చేసుకునే దానికన్నా ఇంటి బయటకు వచ్చేసి కూర్చొని చేసుకోవాలి, మంచి గాలి పీల్చుకుంటూ. అది మనకు చాలా ఉపయోగపడుతుంది. అంటే మనం అలవాటు చేసుకోవాలి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేవడం, అంటే ప్రాతకాలంలో లేవడం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగానే ఉంటాం. సూర్యుడు ఉదయించే వరకు మనం జపతప ధ్యానాలు అయిపోవాలా, సూర్య నమస్కారంకు రెడీ ఉండాలా. ఇప్పుడు యోగా లోపల సూర్య నమస్కారాలు అనేటివి కూడా ఉంటాయి. సూర్య నమస్కారాలు వ్యాయామం అవుతుంది, సూర్యునికి నమస్కరించినట్లు ఉంటుంది. ఆడికెళ్ళి సూర్యకిరణ చికిత్స కూడా మనం తీసుకోవచ్చు. సూర్యునికి ఉదయం మనం సూర్యోదయ సమయానికి రెప్పలాడకుండా త్రాటక చేస్తే, అంటే తదేకంగా చూస్తే కళ్ళు మంచిగా అయిపోతాయి. ప్రారంభంలో చూడాలి, ఒక 5-10 నిమిషాలు మీ ఓపిక ఎంత ఉన్నదో అంత. సూర్యుడు ఉదయించే సమయంలో ఆ కిరణాలను చూడాలి మనం. అదే మధ్యాహ్నం అలాంటివి మనం చూస్తే నష్టం జరుగుతుంది. లేత కిరణాలను మనం చూడగలుగుతాం, అలాంటివి చూడాలి. కాబట్టి అన్ని అనుకూలమైన సమయం అనేది ప్రాతకాలం. అది అంటే పూర్వకాలం మన మహర్షులనండి, మన పెద్దలనండి ఎట్లా ఏర్పాటు చేశారంటే బ్రాహ్మీ ముహూర్తం అని పేరు పెట్టేశారు దానికి, ప్రాతకాలానికి. బ్రహ్మ సంచారం. బ్రహ్మ అంటే ఇక్కడ మనం ప్రాణవాయువుని మనం తీసుకుంటున్నాం. ప్రాణమే జీవం కదా, ప్రాణం పోయిందంటే శవం అయిపోతుంది ఇది. అదే
కాబట్టి దానికి అంత విలువ ఉంది. ఎస్. మరి డాక్టర్ గారు, అంటే ఏ రకమైనటువంటి అదే వ్యాధులకి ఈ వాయు చికిత్సని వాడతారు? ఇప్పుడు చూడండి, ప్రాణాయామంలో ఒక్క రకం మీకు చూపిస్తాను. శరీరంలో కొవ్వు పేరుకొని పోయినప్పుడు ఇందులో ప్రాణాయామంలో కపాలభాతి ప్రాణాయామం అని ఉంది. మనం చక్కగా కూర్చొని గాలిని బయటికి నెట్టేయడం. ఓకే. పొట్ట లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది. అంటే దెబ్బ అనేది పొట్ట మీద పడుతుంది. ఒక్కొక్క దెబ్బకు 1 గ్రామ్ కరగదీయవచ్చు మనం. అంటే ఈ వాయు చికిత్స వల్ల మనం దీన్ని కరగదీస్తున్నాం. మనం అంటే ప్రాణాయామం వల్ల మనం దాన్ని కరగదీస్తున్నాం. అలా రోజు సాధన చేయండి, ఇంకా మనకు బొజ్జ ఉండదు, ఏముండదు. శరీరంలో ఉన్న కొవ్వును కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇంకో ఉదాహరణ, కీళ్ళ నొప్పులు వచ్చినాయి, ముఖాళ్ళ నొప్పులు వచ్చినాయి, శరీరంలో అన్ని రకాల నొప్పులు వస్తుంటాయి. దాన్ని చేయాలంటే అనులోమ విలోమ ప్రాణాయామం. ఈడా పింగళ నాడులు ఉంటాయి ముక్కు దగ్గర. సూర్యనాడి కుడికి, చంద్రనాడి ఎడమకు. అయితే ఈ నాడులను శుద్ధి చేసుకుంటూ ఆ ప్రాణాయామం మనం చేయాలి. ఒకసారి గమనించండి. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి దీర్ఘంగా గాలి పీల్చుకోవాలా, వదలాలి. వదిలిన దిక్కు పీల్చుకొని ఇటు వదలాలి. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. నాడి శోధన ప్రాణాయామం అని కూడా మనం అనవచ్చు. అంటే ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఏ సమయంలో చేయడం శ్రేష్టం అంటారు? ఇదే మనం ఇంతవరకు చెప్పుకున్నది, అదే ప్రాతఃముహూర్తంలోనే. ఇక మనకు మంచి వాతావరణం ఉంటే ఖాళీ కడుపు ఉన్నప్పుడు మిగతా సమయాల్లో కూడా మనం చేసుకోవచ్చు. మిగిలిన సమయంలో అయితే ఖాళీ కడుపుతో చేయాలి. ఖాళీ కడుపుతో చేయాలి. తిన్న వెంటనే చేయకుండా ఖాళీ కడుపుతో చేస్తే బాగా ఉపయోగపడుతుంది. అవును. ఒకవేళ ఆహారం తీసుకున్న ఎన్ని గంటల తర్వాత చేయాలి? ఒక 3 గంటలు గ్యాప్ ఇస్తే సరిపోతుంది. 3 గంటలు అరిగిపోయిన తర్వాత అన్నట్టు. అరిగిన తర్వాత మనం చేసుకోవచ్చు. అది. సో అంటే ఏ రకమైన వ్యాధులకి వాయు చికిత్సను వాడతారంటారు మామూలుగా? ఇప్పుడు కొవ్వు చెప్పుకున్నాం, స్థూలకాయం చెప్పుకున్నాం, తర్వాత కీళ్ల నొప్పులు చెప్పుకున్నాం. అట్లా పక్షవాతం వస్తుంది, అంటే వాతం. 80 రకాల వాతాల్లో ఇదొక పక్షవాతం ఒకటి. ఏ రకమైన వాతం వచ్చినా కానీ ఈ ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పూరకము, కుంభకము, రేచకము అంటే గాలిని తీసుకొని కొద్దిసేపు బంధించి వదిలేయడం. నిండా గాలి తీసుకోవాలి, యథానుశక్తి పీల్చుకొని కొద్దిసేపు ఆపి వదలడం. ఆపే శక్తి మెల్లమెల్లగా పెరుగుతుంటుంది రోజు సాధన చేస్తే. అంటే ప్రాణాయామం మనం స్టోర్ చేసుకుంటున్నాం. స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పటికి ఉపయోగపడుతూనే ఉంటుంది అది. అది ప్రాణాయామాన్ని మనం ఈ విధంగా వాడుకోవచ్చు. ధ్యానం వల్ల కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం ఖర్చు కాకుండా. ఈ ప్రాణవాయువుతోనే మన జీవనం మొత్తం గడిచిపోతుంది. మన ఆయుష్ కూడా పెంచుకోవచ్చు దీంతో. ధ్యానం వల్ల, ప్రాణాయామం వల్ల ఆయుష్ పెంచుకోవచ్చు. దీన్ని వృధా చేస్తే ఆయుష్ తగ్గిపోతుంది. మనం 76 సార్లు మనకు పల్స్ అనేది, మనం నాడి అనేది జరుగుతుంది తెలుసు. ఒక 15-20 సార్లు మనం నిమిషానికి మనం గాలి పీలుస్తూ వదులుతూ వస్తుంటాం. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, అది తగ్గిపోతూ వస్తుంది. మనం నిండుగా గాలి పీల్చుకుంటున్నాం, ప్రాణాయామం చేసేటప్పుడు ఏం పీలుస్తున్నాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఏం పీలువం. మనసు తదేకంగా పెట్టుకొని నాసాగ్ర దృష్టి కానీ, ఏదన్నా మంత్ర జపం కానీ, లేదా మనసు అంతర్ముఖం చేసి ఏమీ ఆలోచించకుండా కూర్చోవడం కానీ, ఇలా చేస్తూ కూర్చున్నట్లుంటే మనసు నిలకడ స్థితికి వచ్చిన కొద్దీ శ్వాస తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. ఒక 15-20 నిమిషాలు చేసే వరకు శ్వాస ఆడనట్లు జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు మనకు శ్వాసది ఒత్తిడి కనిపిస్తుంది. ఇక ఇది మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు తగ్గుతూ 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 ఇక్కడనే ఆడనట్లు జరుగుతుంటుంది.
ఓకే. నిలకడ స్థితికి వస్తుంది అనమాట. మ్మ్. మనం మెడిటేషన్లో కూర్చుంటే డీప్ మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ సమాధి. అంటే అన్ని మర్చిపోయి కూర్చుంటే ఇది ఆగిపోతుంది అంతకే. దీంట్లో యోగ లోపల కూడా పంచస్తంభనలు ఉంటాయి. భూస్తంభన, జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన, ఆకాశస్తంభన. ఓహో. ఇది యోగ సాధన. మ్మ్. పూర్వకాలంలో యోగ సాధన చేసేవాళ్ళు, ఉదాహరణకు హనుమంతుడు వాయువేగంలో తిరిగి వస్తాడు అవును. ఆకాశంలో, నారదుడు ఆకాశంలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అవును. ఇట్లా మహాభారతంలో దుర్యోధనుడు జలస్తంభన చేస్తాడు, లోపల జలంలో పోయి కూర్చొని ఉంటాడు. ఈ రకంగా అన్ని స్తంభనలు. మ్మ్. అయితే ఒక్కొక్క స్తంభనకు మనం సాధన చేయాలి. ఓహో. ఆ సాధనకు ప్రాణాయామ సాధన చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల మన ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది, లంగ్స్ కెపాసిటీ, మ్మ్. అదే వైటల్ కెపాసిటీ అంటారు. ఓహో. దానికి గురువు ఉండాలా, మ్మ్. గురు ఉపదేశం కావాలా, గురు అనుగ్రహం కావాలా, భగవద్ అనుగ్రహం కావాలా. మ్మ్. ఇవన్నీ సమకూరినట్టుంటే సక్సెస్ అవుతుంది. ఓకే. ఇది ప్రూవ్ చేశాము. 2 సార్లు మేము ప్రదర్శన కూడా ఇచ్చాము భూస్తంభన. ఓకే. అంటే ఎలా ఉంటుందంటే అది మనం చనిపోయిన తర్వాత గుంత తవ్వి పూడ్చిపెడతాం అవును. శవాన్ని. మ్మ్. అదే ప్రకారంగా మేము గుంత తవ్వించుకొని లోపలికి వెళ్ళిపోతాం, మీద ఒక చెక్క పెట్టేసి పూర్తి చేస్తారు సమాధి. ఓహో. మనం ఎంత సమయం చెప్తే అంత సమయం తర్వాత తీస్తారు మ్మ్. అంతే. మనం ధ్యానంలో ఉండిపోవాలి. ఓకే. ఇది 1987లో 2 సార్లు ప్రదర్శన ఇచ్చాను. అప్పుడు కుముద్బెన్ జోషి ఉండే. మ్మ్. ఒకసారి వందే మాత్రం రామచంద్రరావు, వందే మాత్రం వీరభద్రరావు మ్మ్. వాళ్ళ సమక్షంలో చేయడం జరిగింది. వావ్. ఇదే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో విత్ పోలీస్ పర్మిషన్. ఓకే. 24 గంటలు పర్మిషన్ తీసుకొని చేసాము. ఉదయం నుంచి సాయంత్రం హాయిగా ఉన్నాము. ఓహో. బయట జనాలు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలామంది ఎమ్మెల్యేస్, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి చూశారు. మ్మ్. అంటే యోగ లోపల ఇంత పవర్ ఉంటుందనేది పబ్లిక్. అవును. సో ఈ ప్రకారంగా యోగ సాధన చేసే వాళ్లకు ఏదైనా చేయవచ్చు, పంచస్తంభాలు చేయవచ్చు. మా గురువు గారు అన్ని స్తంభాలు చేసేవాడు. మ్మ్. డాక్టర్ వరవర నరసింహరావు అని, ఇక్కడనే ఉడిత్యాల గ్రామం, ఓకే. షాద్నగర్ దగ్గర. ఆయన మాకు నేర్పించాడు, గురుపదేశం ఇచ్చి. ఓహో. ఆయన స్వామి శివానంద గారి శిష్యుడు. మ్మ్. అట్లా ఇప్పటికి కూడా అక్కడక్కడ ఉన్నారు, చాలామంది నేర్పిస్తున్నారు. మ్మ్. అప్పుడు యూట్యూబ్లో కూడా కొంతమంది పెడుతున్నారు. సాధన అంతే, సాధన చేస్తే సాధ్యం కానిది ఏం లేదు, ప్రతి మనిషికి సాధ్యం అవుతుంది. అవును. ఆ విల్ పవర్ అనేది ఉండాలి మనకు, ఎస్. భగవద్ అనుగ్రహం ఉండాలి. అవును. సో ఈ ప్రకారంగా వాయు చికిత్సను మనం వాడుకోవచ్చు. మన ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు. రోజు ధ్యానంలో కూర్చోండి. మనం ఎక్కువ అనవసరమైన ఖర్చు చేయొద్దు. ఈ శ్వాసను మ్మ్. పొదుపు చేయాలి. అవును. మనం డబ్బు ఎలా పొదుపు చేస్తుంటామో ఈ యొక్క ప్రాణవాయువుని కూడా మనం పొదుపు చేసుకోవాలి. ఎస్. చేసుకుంటే ఆయుష్ పెరుగుతుంటుంది. అది అవును. అంటే మన చేతిలోనే ఉందన్నమాట, పెంచుకోవడం, తగ్గించుకోవడం. ఎస్. అందుకోసం ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్కు యోగకు డిఫరెన్స్ అదే అనమాట. అవును. ఫిజికల్ ఎక్సర్సైజ్ లోపల శ్వాస ఎక్కువ ఖర్చు అయిపోతుంది, మ్మ్. ఇందులోనేమో స్టోర్ అవుతుంది. యోగా లోపల స్టోర్ చేయడం వల్ల ఇది చాలా లాభాలు ఉంటాయి. అందుకోసం యోగా లోపల ఫిజికల్, ఫిజియలాజికల్, మెంటల్, స్పిరిచువల్ 4 విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఫిజికల్గా ఆసనాలు చేయడం వల్ల ఫిజికల్గా కూడా ఆరోగ్యవంతమవుతాడు. అవును. ఫిజియలాజికల్ లోపల ఉండే అవయవాలన్నీ శుద్ధి అవుతాయి, అవయవాలన్నీ బలంగా అవుతాయి, వాటి పనులు నెరవేరుస్తూ వస్తాయి. తర్వాత మెంటల్, మనసు కూడా ప్రశాంతత ఏర్పడుతుంది, ఎస్. ప్రసన్నంగా ఉంటాం, ఎప్పటికీ అలసిపోకుండా ఉంటాం, మెంటల్లీ, ఫిజికల్లీ. స్పిరిచువల్, ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది మ్మ్. యోగా వల్ల. ఇప్పుడు మనం ఒక మందిరంకు పోయేసరికి ఎలాంటి క్రూరమైన వ్యక్తి కూడా ఆ మందిర ఆవరణ లోపలికి పోయేసరికి మారిపోతాడు.
అవునండి, తప్పకుండా. ఇది అంతే, యోగ సాధన కూడా అంతే అనమాట. వావ్, ఓకే. సో అలాంటి సాధన మనం 14 సంవత్సరం ఏజ్లోనే ప్రారంభమైంది మరి సాధన. వావ్, గ్రేట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. ఎస్. సో మీకు దాన్ని మాకు షేర్ చేస్తున్నారు మీ నాలెడ్జ్ ని. థ్యాంక్ యూ సో మచ్. ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడిన తర్వాత మరిన్ని విషయాలు మాకు తెలియజేద్దాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగమణి అండి, కాకినాడ నుంచి. నాగమణి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే ఒక సంవత్సరం 6 నెలల క్రితం మా భర్త చనిపోయారండి. అప్పటి నుంచి ఇంకా ఆందోళనకు ఉంది, ఇంక ఏడుపు వచ్చేస్తుంది, ఆందోళన తగ్గట్లేదు. ఓకే. గుండెని పీకేస్తుంది ఊరికన్నా. ఎంత ప్రయత్నించినా ఏడుపు ఆపట్లేదు. అమ్మ, కొంచెం టీవీ ఆఫ్ చేయరా? సౌండ్ కంప్లీట్ గా తగ్గించేయండి. మీ వయసు ఎంత? 60 అండి. 60 వచ్చింది. 60, ప్రెసెంట్ 60. అవునండి. అంటే గుండె దడగా ఉంటుంది మీకు? ఆందోళనగా ఉంటుందండి, ఏడుపు వచ్చేస్తుంది అత్తమాటకి. ఇంకా బీపీ, షుగర్ ఏమైనా ఉన్నాయండి? ఏంటి? బీపీ, షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? బీపీ ఉందండి. ఓకే. సో 60 సంవత్సరాలు, 1.5 year బ్యాక్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. సో బాగా ఆందోళనగా, ఏడుపుగా ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? అయితే ఆమెకు మానసిక ప్రశాంతత కావాలి. ఇక్కడ మానసిక ప్రశాంతత ఎంతవరకు దొరకదో అంతవరకు ఈ సమస్యలు తప్పవు. అది ఏర్పాటు చేసుకోవటానికి మొదలు ఆమె ఒక పనిలో నిమగ్నం కావాలి. ఊరికే కూర్చున్నట్లుంటే తదేకంగా భర్త చేసినవన్నీ స్మృతులు మొత్తం జ్ఞాపకం వస్తుంటాయి. జ్ఞాపకం వచ్చిన కొద్దీ ఏడుపు వచ్చేస్తుంటుంది. దాన్ని మర్చిపోవాలంటే పిల్లలుంటే పిల్లలను చూసుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు గురించి కొంత ఆలోచించాలా, తన ఆరోగ్యం గురించి కొంత ఆలోచించాలా. అయితే ఇప్పుడు తన బాధ్యత ఏంటి అనేది ఆలోచించాలా. ఇప్పుడు ఇక్కడ భర్త బాధ్యత కూడా ఆమె మీద పడిపోయింది. భర్త లేనప్పుడు అంటే ఇద్దరి బాధ్యతలు ఆమెను నిర్వర్తించాలంటే ఈమె గట్టిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. అది ఆమె గుర్తించాలంటే ఆమె కొద్దిసేపు ఏడుపు ఆపేసి ధ్యానంలో కూర్చొని ఆమె నా డ్యూటీ ఏంటి, భగవంతుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, జరిగింది ఏంటో జరిగిపోయింది, మరి జరగవలసింది ఏంటి, నా బాధ్యత ఏంటి, నా బాధ్యత నిర్వర్తించాలని చెప్పేసి అనుకోవాలి. అనుకుంటే ఆమెకు జవాబు దొరికిపోతుంది. అప్పుడే ప్రారంభం అవుతుంది. కావలిస్తే రోజుకు ఒక డైరీ మెయింటైన్ చేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏమి చేయాలా, నా పనులు ఏంటి, నా బాధ్యతలు ఏంటి అని రాసుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు కూడా రాసుకోవాలి. ఆరోగ్య సమస్యల కోసం మనం ఏం చేయాలా. ఉదాహరణకి ఇప్పుడు మానసిక ఆందోళన ఉంది, దానికి ఏం చేస్తే బాగుంటుంది, కొద్దిసేపు ప్రాణాయామం చేసుకోవడం, కొద్దిసేపు ధ్యానం చేసుకోవడం, కొద్దిసేపు ప్రార్థన చేసుకోవడం, కొద్దిసేపు పూజ చేసుకోవడం, ఇలా వీటిల్లో నిమగ్నం అయింది అనుకోండి, అది కొద్దిసేపు మరుపు అనేది వస్తుంది. దీంతో పాటు ఒక సద్గ్రంథ పఠనం చేయాలి. భగవద్గీత లాంటి మంచి పుస్తకాలు తీసుకొని తాత్పర్య సహితంగా దాన్ని చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఒక స్టామినా వచ్చేస్తుంది మెంటల్లీ. అప్పుడు దీన్ని మనం ఈజీగా తీసేస్తాం. ఏడుపు అనేది మనకు రాదు, పిలిచిన రాదు, అంటే తెలిసిపోతుంది మనకు. అంటే సత్యం ఏంటి అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు భర్త పోయిండు, కొన్నాళ్ళ తర్వాత భార్య కూడా పోతుంది, తర్వాత పిల్లలు కూడా పోతారు. ప్రతి ఒక్కరు పోవాల్సిందే, మనం అందరం చిరకాలం అయితే ఉండలేం కదా, ముందు వెనకాల అంతే, ముందు వెనక అవుతుంది. కానీ మన బాధ్యత మాత్రం నిర్వర్తించాలి, తప్పదు. దాన్ని వదిలేసి మాత్రం మనం కూర్చోకూడదు. కాబట్టి ఆమె రోజు ఇట్లా చేసుకుంటూ మిగతాది భగవంతునికి వదిలేసేయాలి. చిట్టి రాసి పెట్టుకోవాలి. నేను రాత్రి పడుకునే ముందు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఉదయం నుంచి నేను సాయంత్రం వరకు ఇవి చేసేటి ఉంటే నేను ఇవి చేశాను, ఇవి చేయలేకపోయాను, రేపు ఇవి పూర్తి చేయడానికి నాకు భగవంతునికి ప్రార్థించాలి, నాకు శక్తిని ప్రసాదించు తండ్రి, మనోనిగ్రహాన్ని ప్రసాదించమని కోరుకొని ఆ చిట్టి భగవంతుని దగ్గర పెట్టేసేసి పడుకోవాలి.
ఓకే. నెక్స్ట్ డే ఆటోమేటిక్గా వస్తుంది, శక్తి వచ్చేస్తుంది. రోజు రోజుకు అన్ని మర్చిపోయి తమ బాధ్యతలు తను నిర్వర్తించడం జరిగిపోతుంది. ఇలా మార్పు తీసుకుంటూ రావాలి. అదే ఆదర్శం పిల్లల మీద పడుతుంది. అవును. అంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే తయారవుతారు. అవును, ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆమె మార్పు రావాలంటే ఈ సాధన చేయాలి. సో విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా పాటించండి, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో డాక్టర్ గారు, వాయు చికిత్సకి అసలు అంటే ఏంటి, వాయు చికిత్సని ఏ విధంగా వాడతారు ఏంటి అని తెలియజేశారు కదా. అలాగే ఆకాశ చికిత్స కూడా అని అంటున్నారు కదా, ఆకాశ చికిత్స అంటే ఏంటి? ఆకాశం అంటే శూన్య ప్రదేశం, ఏమీ ఉండదు. ఆకాశం చూస్తున్నాం మనం, అవును, మేఘాలు కనిపిస్తుంటాయి అంతే. అవును, అదంతా శూన్యం. మనం ఎంత దూరం మేఘాలు పోతూనే ఉంటాయి. అవును. అంటే శూన్యం అన్నమాట. అదే ప్రకారంగా మన శరీరం కూడా శూన్య ప్రదేశం ఉంటుంది. ఓహో. ఎంటీ ప్లేసెస్, దాన్నే సైనసెస్ అంటాం మనం. ఇక్కడ ఎంటీ ఉన్నాయని సైనసెస్, ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే దాన్ని ఇంగ్లీష్లో సైనస్ అంటారు. ఓకే. ఖాళీ ప్రదేశం. అయితే థెరపటిక్ వాల్యూ తీసుకునేసరికి ఖాళీ లేకుండా ఖాళీ చెయ్యాలి. ఖాళీ చేసినప్పుడు అది మొత్తం పరిశుభ్రంగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కింద చెత్త లేకుంటే నీళ్లు కూడా మొత్తం కింద అడుగు భూమి ఎలా ఉందో అలా కనిపిస్తుంది, నీళ్లు అంత పరిశుభ్రంగా కనిపిస్తుంది. మట్టి లేకపోతే చాలా క్లియర్ గా కింద ఉన్న రాళ్లతో సహా కనిపిస్తుంది. మన శరీరం కూడా అంతే. అయితే దాంట్లో ప్రకృతి వైద్యంలో ఉపవాస చికిత్స అనేది ఒకటి ఉంది. ఓకే. ఉపవాస చికిత్స. ఉపవాసం వల్ల ఈ ఆకాశ చికిత్సను అనుసంధించి చేసుకోవడం అన్నట్టు. మనం కంపెనీలకు ప్రతిదానికి, స్కూళ్లకు ప్రతిదానికి వారంకో రోజు సెలవిస్తున్నాం. అవును. కానీ మన తినే భోజనానికి ఎప్పుడన్నా మన శరీరానికి సెలవిస్తున్నామా? లేదు. ఒక్కొక్కరు సంవత్సరానికి ఒకసారి అన్న ఇస్తారు, కొంతమంది అది ఇవ్వరు, ఇంకొంతమంది ఏవో తిథులు బట్టి కూడా కొంతమంది ఏకాదశి అని, శివరాత్రి అని, మాస శివరాత్రి అని, ఇట్లా రకరకాలుగా అది పెద్దలు ఏర్పాటు చేశారు కాబట్టి. అవును. ఎందుకంటే వీళ్ళు ఉత్తగా చేయరనే ఉద్దేశంతో అలా ఏర్పాటు చేశారు. అవును. పెద్దలు అలా ఊహించేవాళ్ళు. ఇప్పుడు అదే ప్రకారంగా దాన్ని ఉపయోగించుకోమని చెప్పి వారంకో రోజు సెలవిస్తున్నారు. కానీ వీళ్ళు రివర్స్ చేసేస్తున్నారు దానికి. ఆ రోజు మంచిగా తిని తాగి హాయిగా ఎంజాయ్ చేసి ఇంకా పొట్టలు ఎక్కువ నింపుకుంటున్నారు, ఎక్కువ పెంచుకుంటున్నారు. అంటే దానికి రివర్స్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలము అందంగా బలంగా జీవించాలంటే వారంకో రోజు ఈ శరీరాన్ని కూడా ఉపవాసం పెట్టాలి. ఓకే. తినే కార్యక్రమానికి సెలవు ఇవ్వాలి. అది ఇచ్చిన పర్పస్ నిజంగా చెప్పాలంటే అదే అన్నమాట. ఓకే. ఓకే. సెలవు ఇవ్వడం. ఓకే, సెలవు ఇవ్వడం. అయితే ఉపవాసంలో 3 రకాలు. ఓహో. సో మరి డాక్టర్ గారు, ఉపవాసంలో ఉన్నటువంటి 3 రకాలని కూడా ఒక కాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు తెలియజేద్దామని. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అందే ప్రసాదరావు అండి, మేము పొంగలవారిపాలెం. ప్రసాదరావు గారు, మీ సందేహం లేదా సమస్య ఏంటో చెప్పండి. నాకు 2 సంవత్సరాల క్రితం నడుముకి సయాటిక్ ఆపరేషన్ అయిందండి. ఓకే. అప్పుడున్న ఇబ్బంది తగ్గింది. కొత్తది వచ్చి తర్వాత కాలు రెడ్లు చచ్చిపడినట్టు, నడుము కింద మొత్తం భాగం మొత్తం చచ్చిపడినట్టు ఉంటుంది. కొంచెం నడుస్తాను, బాగా ఇబ్బంది ఉంది. మీ వయసు ఎంతండి? 67. 67 సంవత్సరాలు. వేరే ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు? షుగర్ ఉందండి, లైట్ గా ఉంటుంది, అది పెద్ద పెరగదు. ఓకే. ఎంతకాలం నుంచి ఉంది షుగరు? ఎప్పటి నుంచి ఉందండి షుగరు? షుగర్ 3 సంవత్సరాల నుంచి ఉందండి. నాకు 2 సంవత్సరాల క్రితం ఆపరేషన్ అయిందండి. ఓకే. అయితే ఇక్కడ నరాల సప్లై అనేది కొద్దిగా తగ్గినట్లు తెలుస్తుంది మీరు చెప్పడం బట్టి చూస్తే. అవునండి. నరాల సప్లైని పెంచాలి. ఇక్కడ పెంచితే ఆ చచ్చుబడిపోయింది అనేది తిరిగి పునరుద్ధరణ జరుగుతుంది. దానికోసం మీరు రోజు మంచిగా తైలమర్దన చేయండి కాళ్లకు. తైలమర్దన? నువ్వుల నూనె తీసుకోండి,
లేదా మీరు దగ్గరలో మీకు ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంటే కన్సల్ట్ చేస్తే ఆయుర్వేద తైలాలు మీకు లభిస్తాయి. ఓకే ఆ తైలమర్ధన చేయాలి, బాగా వేడెక్కించాలన్నమాట. ఆ తైలమర్ధనలో రుద్దడము, తిప్పడము, పిసకడము, కొట్టడము ఇవన్నీ ఉంటాయి. ఓకే ఓకే అండి. అది చేసి దాన్ని వ్యాయామం చేయాలి. తర్వాత ఓకే వ్యాయామం ద్వారా కూడా రక్త ప్రసరణ పెంచాలా, నరాల సప్లై పెంచాలా. ఓకే పెంచినప్పుడు అందులో చురుకుదనం వస్తుంది. ఇక చచ్చుపడిపోకడ అనేది ఉండదు. అంటే దాన్ని ఖాళీగా నిద్రపోనివ్వకూడదు అనమాట. దాన్ని ఎప్పటి పని చెప్తాను ఉండాలి కాళ్లకు. దాంతోపాటు నెమ్మదిగా నడుముకు కూడా పని చెప్పాలా. నడుముకు మీకు ఆపరేషన్ అయింది కాబట్టి ముందలికి వంగే వ్యాయామం ఏం చేయకండి. ఓకే వెనుక వంగేటి కొంత చేయొచ్చు, సుఖపూర్వకంగా ఉన్నాయన్నీ చేయొచ్చు. మీరు ఓకే అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకోండి. ఇంతకుముందు అన్నానండి మీకు. దాంతోపాటు కాళ్లకు పాదాలు ఆడించడము, పాదాలు తిప్పడము, మోకాళ్ళు ముడవడము, చాపడము, కాలు జరపడము, ఎత్తడము, తిప్పడము, ఇవి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క కాలు ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు రోజు రోజుకు డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. ఓకే అప్పటికి కాలేదనుకోండి, ఒకసారి ఆయుర్వేద డాక్టర్ యొక్క సలహా పొంది ఏమన్నా ఔషధాలు ఉంటే వాడుకోండి. వాడుకుంటే రెండు కూడినట్లుంటే మీకు తొందరగా మీకు మార్పు వస్తుంది. కానీ మీరు పడుకునే విధానంలో ఏసీ గదుల్లో మాత్రం పడుకోవద్దు. మీరు ఏసీ ఉండదు, మళ్ళీ పూర్వస్థితి వచ్చేస్తుంది మీరు ఏసీ గదుల్లో పడుకుంటే. ఒకటి. ఏసీ లేదు. రెండవది, గంటల తరబడి డైరెక్ట్ ఫ్యాన్ కింద ఉండకూడదు. కొద్దిగా దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణము సూర్యాస్తమయం తర్వాత మెల్లమెల్లగా చల్లబడుతుంటుంది. రాత్రి 12-1 గంట వరకు చల్లబడిపోతుంది. ఆ తర్వాత ఇంకా చల్లగా అవుతుంటుంది. 12-1 గంట తర్వాత మీరు అలాగే పడుకొని ఉన్నారనుకోండి ఫ్యాన్ కింద, ఇది బీసుకుపోతుంటుంది శరీరం మొత్తం, నరాలు కూడా బీసుకుపోతాయి. అప్పుడు మళ్ళీ పూర్వస్థితి వస్తుంటుంది. కాబట్టి ఇది మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఎవరిదన్నా సూపర్విజన్లో చేస్తే చాలా బాగుంటుంది. అది ప్రయత్నం చేయండి. శుభం. సో ప్రసాదరావు గారు విన్నారు కదండి. డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా పాటించండి, చక్కటి ఫలితాలు పొందుతారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సత్తయ్య, మాది వావిలాల. సత్తయ్య గారు, టీవీ సౌండ్ కొంచెం తగ్గించారా? తగ్గించిన. నా మాట నాకు వినపడుతుందండి ఫోన్లో, అందుకని చెప్పా. అది తగ్గించిన మేడం. థ్యాంక్ యూ సత్తయ్య గారు. మీ సమస్య ఏంటో చెప్పండి. ఈ మడివల పైన గుర్తులు ఉంటే అక్కడ నడుస్తా అంటే నొప్పి వస్తుంది. ఈ పిక్కలు, కాళ్ళ పిక్కలు కొద్దిగా నడతానికి గుంజుతాయి. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఆరోగ్య సమస్యలు ఏం లేవు నాకు. అంటే బీపీ, షుగరు? బీపీ, షుగర్ ఏం లేదు. ఏం లేదు. ఓకే. అరికాళ్ళు పైన గిత్తల దగ్గర నొప్పులు, పిక్కల నొప్పులు. పిక్కల నొప్పులు. మీ వయసు ఎంతండి? 80 సంవత్సరాలు. ఈ సమస్య మీకు ఎప్పటి నుంచి ఉంది? సంవత్సరం నుంచి నడుస్తాను. సంవత్సరానికి నేను ధ్యానం చేస్తాను. సంవత్సరం నుంచి. ఒక సంవత్సరం నుంచి అయితే ఈ సమస్య మీకుంది. ఓకే అండి. ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడతారు, వినండి. సత్యయ్య గారు, మీకు వాయులాకు దొరికితే తెప్పించుకోండి. వాయులాకు తెప్పించుకొని దాన్ని కొద్దిగా కచ్చపక్క నలగొట్టండి. దంచిన తర్వాత ఆముదము నూనెలో కొంచెం వేయించండి, ఫ్రై చేయండి. చేసి ఆ నొప్పులున్న జాగాలో కట్టుకొని రాత్రిపూట ఉంచేసుకోండి. అలాగే ఉదయం తీసేసి కడుక్కోండి. ఇక రెండో విధానము, వాయులాకును కొద్ది కచ్చపక్క నలగొట్టి నీళ్ళల్లో వేసి ఒక పిడికెడు ఉప్పు, ఒక చెంచాడు పసుపు వేసి మరిగించండి. మరిగించిన నీళ్లతో కాపడం పెట్టండి నొప్పుల మీద. ఇవి చేసిన తర్వాత పాదాలకు, ఈ పిక్కల కోసము పాదాల కదలికలు చేయండి. అంటే రక్త ప్రసరణ పెంచండి. దానివల్ల మీకు రోజు రోజుకు మార్పు వస్తుంది. కానీ ఆహారంలో మాత్రం పథ్యం కంపల్సరీగా చేయండి. వాత పదార్థాలు తినకండి.
బంగాళదుంపలు, శనగపిండి, మైదాపిండి, మినుప్పిండి కొద్ది రోజులు బంద్ చేసేయండి. మీరు ధ్యానం ఎలాగూ చేస్తున్నారు కాబట్టి దానికి తోడుగా అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకోండి ఒక 15 నిమిషాలు. అంటే కుడి నుంచి తీసుకొని ఎడమకు వదలడము, ఎడమ రంధ్రం గుండా తీసుకొని కుడి రంధ్రం గుండా వదలడం. ఇది ప్రాణాయామం చేసి ఒక 15-20 నిమిషాలు సాధన చేయండి. మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. మీరు ఒక నెల 2 నెలలు చూసిన తర్వాత మళ్ళీ కన్సల్ట్ చేయండి. శుభం. సత్తయ్య గారు విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పిన సలహా సూచనలు పాటించండి, చక్కని ఫలితాలను పొందుతారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తణుకు నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరండి? వాణి అండి. వాణి. వాణి గారు టీవీ సౌండ్ కొంచెం తగ్గించేయండి. తగ్గించానండి. థ్యాంక్స్ వాణి గారు. ఇప్పుడు మీ సమస్య ఏంటో చెప్పండి. వాణి గారు టీవీ సౌండ్ ఇంకా వినపడుతుంది నాకు ఫోన్లో. అలాగే. టీవీ చూడకుండా నేరుగా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. డస్ట్ ఎలర్జీ కింద ఉందండి, పిల్లి కోతల కింద వస్తుంది నైట్. ఓకే, గురక అలా వస్తుంది. పిల్లి కోతల కింద వస్తుందండి, దుమ్మది పడట్లేదు. గమ్మ ఏదన్నా దులుపుకున్నా కింద తుడుచుకున్నా అది అయినప్పుడు బాగా ఎక్కువగా ఉంటుందండి. ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య మీకు? అప్పుడే సంవత్సరం నుంచి ఉంటుందండి. ఎప్పటి నుంచి? సంవత్సరం నుంచి ఉంటుందండి. 1 సంవత్సరం నుంచి. మీ వయసు ఎంత? 45 సంవత్సరాలండి. 45. ఓకే, ఇవి కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి మీకు? లేదండి, ఏమీ లేదు. ఓకే అండి, ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడతారు, వినండి. చూడమ్మా, మీరు చెప్పిన దాని ప్రకారము మీకు ఆస్తమా, ఆయాసం ఉన్నట్లు, పిల్లి కూతలు వస్తున్నదంటే అది ఆస్తమా యొక్క సిమ్టమ్స్ అన్నట్లు. అంటే లోపల ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న తిత్తులు కుంచుకొని పోతుంటాయి. దాంట్లో లోపలికి గాలి పోవటానికి ప్రయత్నం చేసినప్పుడల్లా ఆ సౌండ్ వస్తుంది అన్నమాట. ఊపిరితిత్తులకు సరిపడు ప్రాణవాయువు దొరకదు, ఎంతో అవస్థపడతారు. ఇది ఎట్లా ఉంటుందంటే రాను రాను ఇలాగే కొనసాగితే చేపపిల్లని నీళ్ల నుంచి తీసి బయటికి వేస్తే ఎట్లా కొట్టుకుంటుందో అట్లా బాధ అవుతుంది. కాబట్టి మీరు శ్రద్ధ తీసుకొని దీన్ని బాగు చేసుకోవాలి. ఇక డస్ట్ అలర్జీ అంటారా, మీకు ఇమ్యూనిటీ కాస్త తగ్గింది, సెన్సిటివ్ అయ్యింది మీది. ఈ ముక్కు రంధ్రాలు ఇవి సెన్సిటివ్ అయిపోయింది. కాబట్టి దాన్ని మంచిగా మొరటుగా తయారు చేయాలన్నట్టు. దాంట్లో రోజు నువ్వుల నూనె కానీ వేప నూనె కానీ రోజు ఉదయం పూట కొద్దిగా గోరువెచ్చగా చేసి 2 చుక్కలు వేసుకోండి ఉదయం నిద్రలేస్తున్నాయి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ముఖం కడుక్కోండి. కఫం ఏదైతే అడ్డు ఉంటుందో అదంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత పసుపు నీటితో ఆవిరి పట్టండి. పసుపు నీటిని మరిగించి దుప్పటి కప్పుకొని ఆవిరి పీల్చుకోండి. ఆ తర్వాత మీరు తప్పకుండా ప్రాణాయామం ప్రారంభం చేయాల్సిందే. రోజు చేస్తూ 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 వెళితే మెల్లమెల్లగా అవి విప్పుకుంటాయి. వీసుకపోయిన ఊపిరితిత్తుల లోపల చిన్న చిన్న తిత్తులనేవి ఇప్పుకుంటే ప్రాణవాయువు లోపటి వరకు పోతుంది. అప్పుడు ఈ పిల్లి కూతలు అనేవి తగ్గిపోతుంటాయి. కానీ దీనికి ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. చలవ చేసే వస్తువులన్నీ ఆపేసేయాల. పెరుగు, ఐస్ క్రీము, కూల్ డ్రింకులు, దోసకాయ, సొరకాయ, టమాటా, అరటిపండు, యాపిల్ పండు, సీతాఫల పండు, జామ పండు ఇలాంటి అన్నీ ఆపేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన వస్తువులు ఏవి వాడకూడదు. ఈ ప్రకారంగా చేస్తే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. ఇంకా ఔషధాలు కావాలంటే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద హాస్పిటల్లో కలిసి మీరు ఔషధాలు తీసుకోవచ్చు. శుభం. నూనె చెప్పారండి, ఏంటి అంటే నువ్వుల నూనె లేదా వేప నూనె. ఈ నువ్వుల నూనె మీకు గోరువెచ్చగా చేసి ముక్కులు వేసుకోవటానికి, అదే నువ్వుల నూనె గొంతు, ఛాతీ, వీపు మర్దన చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. మర్దన వల్ల కూడా కొద్దిగా మెత్తపడతాయి. లోపల ఉండే ఊపిరితిత్తుల్లోని చిన్న చిన్న తిత్తులు, పీసుకపోయిన తిత్తులు మెత్తపడితే గాలి లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అక్కడ కఫం ఏదైతే చేరి ఎండిపోయి ఉంటుందో అదంతా
మళ్ళీ మెత్తబడి బయటికి వెళ్ళిపోవాలా. అందుకు వేప నూనె మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రకారం చేయండి, మీకు రోజు రోజు తప్పకుండా ఫలితం కనిపిస్తుంటుంది. సో విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినటువంటి సలహాలను సూచనలు చక్కగా పాటించండి, క్రమం తప్పకుండా చక్కని ఫలితాలను పొందుతారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో డాక్టర్ గారు, ఇందాక ఉపవాస దీక్షలకు ఉపవాస చికిత్సలకు సంబంధించి విధానాలు ఉన్నాయి, రకాలు ఉన్నాయి అన్నారు కదా. అవును, సో అవేంటో మాకు తెలియజేస్తారా? తప్పకుండా. 3 రకాల ఉపవాసాలను చెప్పుకున్నాము. అవును. 3 రకాలు. ఒకటి నిర్జలోపవాసము. నిర్జలోప ఉపవాసం. అంటే జలము కూడా తీసుకోకుండా 24 గంటలు ఉపవాసం చేయాలి. దాన్ని నిర్జలోపవాసం అంటారు. ఓహో, ఓకే. నీళ్ళు కూడా తాగద్దు? నీళ్ళు కూడా తాగొద్దు. ఓ మై గాడ్. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. ఎవరికి సాధ్యమవుతుందంటే భక్తి లోపల నిమగ్నమైన వాళ్ళకి సాధ్యమవుతుంది. భక్తి పారవశ్యం అయి ఉంటారు కదా, అవును, వాళ్ళు అందులో నిమగ్నం అయిపోతారు. మీరు ఆహారాలు ఇవి పానీయాలు ఏమి ఇవ్వకున్నా వాళ్ళు అందులోనే తేలియాడుతుంటారు. అలా జీవనం గడిపేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి సాధ్యమవుతుంది ఒకటి. ఓకే. ఇక ఆరోగ్యపరంగా అంటే ఈ వాపులు గీపులు వచ్చి నీళ్ళ స్టాక్ శరీరంలో ఎక్కువ ఉంటుంది చూడండి, నీరు పట్టేసింది. నీరు పట్టేసింది, అలాంటి వాళ్లకు ఈ నిర్జలోపవాసం పెట్టవచ్చు. ఓకే. అంటే బాడీలో నీరు ఎక్కువైపోతుంది, ఉబ్బుతుంది అన్నప్పుడు ఈ ఉపవాసం చేయాలి మనం. చేస్తే ఆ నీరును ఉపయోగించుకుంటుంది శరీరం. ఓకే. అదనమాట. ఓకే. ఇది నిర్జలోపవాసం. జలోపవాసం. జలోపవాసం ఎవరైనా చేయవచ్చు. అంటే మనకు సరిపడు 3 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు మనకు దినం మొత్తంలో అప్పుడు ఇంత తాగుకుంటూ ఉపవాసం చేయడం. అంటే ఎలాంటి ఘన పదార్థాలు తీసుకోకుండా ఈ ఓన్లీ జలం మాత్రమే తీసుకొని ఉండడం. ఓకే. దీన్ని జలోపవాసం అంటారు. జలోపవాసం. జలం అంటే నీరు తీసుకొని ఉపవాసం చేయడం, ఉండడం. ఇక రసోపవాసం. ఓకే. రసాలు, పండ్ల రసాలు కానీ, కూరగాయల రసాలు కానీ, మజ్జిగ కానీ, ఇట్లా ద్రవ పదార్థాలు తీసుకొని ఉండడం అన్నట్టు. ఓకే. అది రోజు 2 సార్లు, ఎక్కువ 3 సార్లు, అంతకన్నా మించకూడదు. అవి తీసుకొని, అది ఎలాంటి వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేయబడుతుందంటే పిల్లలు, వృద్ధులు. పిల్లలు ఇప్పుడు 12 ఏళ్ల లోపల పిల్లలు వాళ్ళకు ఉపవాసం పెట్టవలసి వచ్చింది అనుకో, ఈ ప్రకారంగా రసాలు ఇచ్చేసి ఉపవాసం పెట్టాలి. వృద్ధులు 50-60 దాటిన వాళ్ళు వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళకు ఉపవాసం పెట్టవలసి వచ్చింది అనుకో, ఇట్లా రసాలు ఇచ్చేసి ఉపవాసం పెట్టవచ్చు. ఓకే. అంటే అవసరం ఉంటుంది. అవును. ఇప్పుడు పొట్ట చెడిపోయి ఉన్నది అనుకో, అప్పుడు ఏమన్నా తింటే ఉల్టా రివర్స్ అవుతుంది. అప్పుడు వాళ్ళకు ఉపవాసం అవసరం. ఎందుకంటే పొట్ట చెడిపోయింది అని అంటే మనం మొదటి రోజు బిర్యానీ తిన్నామో లేకపోతే ఇంకేదో ఏదో తింటాం, చెడిపోతుంది. దానికి ఏం చేస్తాం? ఒక శ్లోకం నేను చెప్పుకున్నాం మనం, అజీర్ణం వినా న రోగం, అజీర్ణం భోజనం విషం, లంఘనం పరమౌషధం. లంఘనం అంటే ఉపవాసం. ఇక్కడ అజీర్ణం చేసినప్పుడు కనుక మనం తిరిగి భోజనం చేస్తే అలవాటు ప్రకారం చాలామంది తినేస్తుంటారు. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంట్లో కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. పొట్ట బాగాలేదని ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పినారు అనుకోండి, వాళ్ళు వంట వండడం మానేయడం ఏదో ఒకటి చేస్తారు. అది చెప్పకుండా ఊరుకున్నారు అనుకోండి, వాళ్ళ మనసులో పెట్టుకొని వీళ్ళు రొటీన్ ప్రకారం ఏమైనా దోశలు, ఇడ్లీ, పూరీలు ఏమేం చేయాలో అన్నీ రెడీ చేసి ఆడ పెట్టేస్తారు. పెట్టేసరికి అప్పుడు చెప్తాడనమాట, పుట్ట బాగాలేదు నేను ఈరోజు తినండి. వాళ్ళు వదిలిపెట్టరు. మీకోసం ఇంత కష్టపడి రాత్రి నానబెట్టేసి ఇప్పుడు పొద్దున రుబ్బి ఇవన్నీ చేసి మేము చేసినాం, నువ్వు తినకుంటే నడవ తినాలి. ఏం అనలేక అంచుకు చట్నీ పెట్టుకొని నంచుకుంటూ బలవంతాన నెట్టేస్తాడు. నెట్టేసిన తర్వాత డ్యూటీకి ప్రారంభమవుతాడు తినేసి ఏదో రూపంగా. అప్పుడు ఆయన పోయేది డ్యూటీ కాదు, హాస్పిటల్ పోతాడు. ఇబ్బంది పడతాడు. అది పొట్టల నొప్పి స్టార్ట్ అవుతుంది. అది హాస్పిటల్ పోయిన తర్వాత ఈ రోజు రేపు హాస్పిటల్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు అదన్ కోసం ఎదురు చూస్తుంటారు. అంతే. పోయిన తర్వాత వాళ్ళకు తెలిసిన కానీ ఏం అడగకుండా అన్ని పరీక్షలు చేసేస్తారు. చేసిన తర్వాత లాస్ట్కు ఒక గ్యాస్ బిల్ ఇచ్చి బిల్ చేతిలో పెడతారు.
అంతే. అప్పుడు హార్ట్ అటాక్ అని చెప్పి ఇంకొక పెయిన్ వస్తుంది ఆ బిల్లు చూసాక. అది అలా జరుగుతుంది అనమాట. అవును. కానీ అదే పూర్వకాలం వైద్యులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు అప్పుడే నాడి చూసి పసికట్టేవాళ్ళు. నిన్ను నువ్వు ఇది తిన్నావు కాబట్టి, లేదు పలానా రోజు నువ్వు ఇది తిన్నావు కాబట్టి నీకు అజీర్ణం చేసింది, అదే నీకు ఇబ్బంది పెడుతుంది, దీనికి ఇంత కష్టపడవలసిన అవసరం లేదు, దానికి సునాసమైన పద్ధతులు ఉన్నాయి చెప్తాం, చేసుకోండి అని చెప్పేస్తాం. ఉదాహరణకు ఇప్పుడు అజీర్ణ పదార్థం ఉన్నది, దాన్ని వాంతి చేసేస్తే అయిపోతుంది ఎంబడి. ఒక 1/2 లీటరు లీటర్ నీళ్లు గోరువెచ్చగా చేసుకోండి, కొంచెం ఉప్పేసి తాగేసేయండి గట్టగట్ట, పొట్ట కదిలించండి, ఏళ్ళు పెట్టి తీసేయండి, ఒత్తితే బయటకు వచ్చేస్తుంది, క్లీన్ హాయిగా ఉంటుంది. 24 అవర్స్ వెయిట్ చేయవలసిన అవసరం కూడా లేదు, ఎంబడే క్లీన్. ఇప్పుడు మనం దావత్ పోయి వస్తాం, ఏదన్నా ఫంక్షన్ పోయి వచ్చినాం అనుకో, టెంప్ట్ అయ్యి తినేస్తాం. తిన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పొట్ట నొప్పి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు తెలియని వాళ్ళు ఏదో గ్యాస్ బిల్ వేసుకుంటారు, పడుకుంటారు, అది చేస్తారు, ఈనో అలాంటివి తాగేస్తారు, సోడా తాగుతారు, రకరకాలుగా చేస్తారు. దానికన్నా ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే వాంతి చేయడమే ఉత్తమం. కడుపులో ఉంచుకోకుండా దాన్ని బయటికి పంపించేసేయాలి, హాయిగా అయిపోతుంది, ప్రశాంతంగా వామిట్ చేసేస్తే. అది అంటే పూర్వకాలం వైద్యులు అదే చెప్పేవాళ్ళు అనమాట. ఇది చాలా సునాయాసమైన పద్ధతి, మళ్ళీ రేపటికి మురిగించవలసిన అవసరం లేదు. అది మురిగిందంటే రకరకాలు ఎన్ని వ్యాధులు వస్తాయంటే చెప్పలేదు. ఇప్పుడు ఇది మురిగిపోతుంది, మురిగిపోయిన తర్వాత మలబద్ధకం ఏర్పడుతుంది, ఆడికెళ్ళి అందులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది, అపాన వాయువు, పైనుంచి త్రేన్పులు, ఊర్ధ్వముఖంగా వస్తే తేన్పులు. ఈ అపాన వాయువు మళ్ళీ శరీరం లాక్కుంటుంటుంది, లాక్కొని మళ్ళీ సర్క్యులేషన్లో కలిసిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్ అన్ని భాగాలకు పోతూనే ఉంటుంది. ఎక్కడెక్కడ పోయి డిపాజిట్ అవుతుంది, తలలో డిపాజిట్ అయింది అనుకోండి తలనొప్పి స్టార్ట్ అవుతుంది, కీళ్లలో డిపాజిట్ అయిందని కీళ్ల నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. అలా శరీరంలో ఎన్నో రకాల వ్యాధులు అప్పుడే స్టార్ట్ అవుతాయి. అన్ని రోగాలకు మూలం సర్వరోగ మలావశ అని అందుకే అంటారు. అన్ని రోగాలకు మూల కారణం ఈ మలాలు జమ కావడం అన్నట్టు. అంటే అన్ని పదార్థం మొత్తం మలమే, అదే రోగాలకు కారణం అన్నమాట. దాని ఎలిమినేషన్ క్యూర్, వేరేం లేదు. చాలా సింపుల్ ట్రీట్మెంట్ అనేది, చాలా సింపుల్ అనమాట. కాబట్టి దాన్ని ఎలిమినేషన్ చేయాలా. ఎలిమినేషన్ పద్ధతిలోనే ఈ ఉపవాసం అనేది ఇది ఒక పద్ధతి. మార్చేస్తుంది, శరీరం కాల్చేస్తుంది, దాన్ని ఆ శక్తి ఉంటుంది శరీరానికి. మనం ఉపవాసం ఇచ్చే దానికి ఛాన్స్ ఇచ్చినాం అనుకో, అది ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఆ ఛాన్స్ ఇవ్వాలి మనం. ఇక డాక్టర్ అవసరం లేదు, సెల్ఫ్ డాక్టర్, మనమే స్వయంగా డాక్టర్ అయిపోవచ్చు. అది అలవాటు చేసుకోవాలి, విల్ పవర్. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఫారిన్ స్టైల్ మనకు వచ్చి పడ్డది. రవివారం, ఆదివారం అంటే ప్రారంభ దశలో ఉన్నది, ప్రారంభించబడ్డది, మొదలే ప్రారంభం కావాలి ఆదివారం నాడు. కానీ ఆ రోజు సెలవు తీసుకుంటున్నాం మనం. కానీ ఆ రోజు ఆఖరి, మనకి వారం ఆఖరి అంటే ఆదివారం అనే అంటాం. అది ఫారిన్ వాళ్ళకు అది సమంజసం, కానీ మనకు కాదు. అది అర్థమైందా? రివర్స్ అయిపోతున్నది. అది ఆరోగ్యం భాస్కర్ అది ఇచ్చే తన్నం కదా, సూర్యుని వారం అది, ఆయన చేతిలో మన ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉండాలంటే ఆ రోజు సూర్య నమస్కారాలు చేసి, మంచి ఆసనాలు చేసి మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అవన్నీ చెయ్యాలి. కానీ రివర్స్గా మనం తిని తాగి తందనలాడి పడుకుంటాం, నష్టపోతున్నాం మనం. అది పెద్దలు ఊరికే ఏర్పాటు చేయలేదు. సో పెద్దలు చేసిన ప్రతి దానికి సంబంధించి పెట్టిన ప్రతి సాంప్రదాయానికి వెనుక కూడా ఒక ఖచ్చితంగా ఉంది. ఎస్. సో ఈ కార్యక్రమం ద్వారా మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. పంచభూత చికిత్సలు ఏవైతే ఉన్నాయో అందులో వాయు చికిత్స గురించి, అలాగే ఆకాశ చికిత్స గురించి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు, అలాగే మాకు కాలర్స్ అడిగినటువంటి సమస్యలకి చక్కగా సలహాలను, సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. శుభం. సో వ్యూయర్స్, చూసారు కదండి, ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం పంచభూత చికిత్సల్లో వాయు చికిత్స, అలాగే ఆకాశ చికిత్స గురించి ఎలా చేస్తారు, వాటి వల్ల మనకి కలిగేటువంటి లాభాలేంటి, ఉపయోగాలేంటి, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.